మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసు కృపా స్వరం టీవీ ప్రేక్షకులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన మాటని దేవుడు మనతో పంచుకోవాలని, ఈరోజు క్రైస్తవులు ఎలాగా దీవించబడడం లేదో, ఎందుకు దీవించబడడం లేదో ప్రత్యేకించి మాట్లాడడానికి దేవుడు రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నాతో మాట్లాడిన మాటని ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాట వినడానికి మీ మనస్సుని స్థిరపరచుకొని దేవుని వైపు చూడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈరోజు మందిరానికి వస్తున్నాం, మీటింగ్లకు వెళుతున్నాం, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అనేక కోడికలకు వెళుతున్నాం. కారణం ఏంటి అంటే, మానవుని యొక్క ఉద్దేశం అనగా క్రైస్తవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మా కుటుంబ సమస్యలు పోవాలి, మా ఆర్థిక సమస్య తొలగిపోవాలి, అప్పుల సమస్య తొలగిపోవాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. ఏమండి, మా కుటుంబం ఎల్లవేళలు సమాధానంతో ఉండాలన్న తపన మంచిదే. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇవి పొందాలని కోరుకోవడం మంచిదే. కానీ యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రాంతాల్లో తిరుగుతూ యేసు ప్రభు ఆయన 10 మంది శిష్యులతో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి, శతాధిపతి, యేసు ప్రభు మాటలు విన్నాడు. యేసు ప్రభు మాటలు విని, ఆయన యొక్క సాక్ష్యాన్ని విని, ఆ ఊరిలో ఉన్న మత పెద్దల్ని అనగా యోధా జనములు అనగా క్రైస్తవులు ఉన్న మత పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. ఎందుకు పంపించాడు అనేది చూద్దాం. లోకాసు వార్త 7వ అధ్యాయము 2వ వాక్యంలో ఈ మాట ప్రత్యేకించి నన్ను చాలా ఆకర్షించింది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. లోకాసు వార్త 7వ అధ్యాయము 2వ వాక్యంలో, ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమయ్యుండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనెను. యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలు తల్లి, ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు మత పెద్దలు, ఆ సమాజపు మందిరపు అధికారులు యేసయ్య దగ్గరకు వచ్చారు. వచ్చి ఏమడుగుతున్నారంటే, బదుకుడా, ఈ గ్రామంలో ఉన్న శతాధిపతి నీ దగ్గర మేలు పొందుటకు అతను అర్హుడు అని మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఈ మాట చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు దేవుని మందిరములోకి వచ్చిన నీవు, దేవుని యొక్క మందిరముల్లోనూ, మహాసభల్లోనూ, కూడికల్లోనూ, అమ్మ జాగ్రత్తగా వినాలి, కూడికల్లోనూ మీరు పాలు పంపులు పొందుతూ మీ ఆశయాల్ని మీ కోరికని దేవునికి తెలియపరుచుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉంది, అతడు యోగ్యుడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు కోరుకున్న ప్రతి కోరిక కూడా తీర్చబడడానికి నీ దగ్గర ఏదన్నా యోగ్యత ఉందా? ముఖ్యమైన పాయింట్ ఇది, చాలా రహస్యమైన విషయం. దేవుడు ఉండేది మా కోరికలు తీర్చడానికే కదా, దేవుడు ఉండేది మా సమస్యలు తొలగించడానికే కదా. కాబట్టి మాకు దేవుడు అయ్యాడు కాబట్టి మా కోరికలు తీర్చకపోతే ఇక ఎందుకు దేవుడు అని మీరు అనుకోవచ్చు. కానీ నీ కోరికలు, నీ సమస్యలు, నీ శోధనలు తొలగించబడ్డానికి నీ దగ్గర ఏ యోగ్యత ఉంది? సాక్ష్యాలు చెప్తుంటారు. మేము ప్రార్థన చేసుకున్నామా, మాకున్న సమస్య పోయింది అంటారు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా ఆ సమస్య తప్పకుండా తొలగిపోద్ది. ఎందుకో తెలుసా? నీవు క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. నువ్వు బ్రతకడానికి కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దీన్ని బట్టి మునిసిపోవడం కాదు,
అనేక సమస్యలు జీవితంలో ఉన్నాయి, అనేక ఆవేదనలు బ్రతుకులో ఉన్నాయి, అనేక రోగ శాపాలు అనుభవిస్తూ ఉన్నావు. ఇవన్నీ తొలగించబడ్డానికి నువ్వు చేసే ప్రార్థన యోగ్యకరంగా ఉందా లేదన్న ఆలోచన కావాలి. ఆలోచించగలుగుతున్నావా? ఏమి దేవుళ్ళ ఇంతకాలంగా ప్రార్థన చేసిన నా సమస్య తొలగించబడలేదు అని అనుకుంటావే, కానీ నీ దగ్గర ఏ యోగ్యత చూసి అని నీ చేతులు కార్యం చేయాలని ఆలోచించేస్తున్నావు. ప్రార్థన చేయడం యోగ్యత కాదు, పాటలు పాడడం యోగ్యత కాదు, కానుకలు వేయడం యోగ్యత కాదు, ఏదో భాగాలు ఇవ్వడం యోగ్యత కాదు. కానీ నీకంటూ ఏ యోగ్యత ఉందని దేవుడు నీ చేతులకి రావాలి. దేవుడు నీ చేతులకు వచ్చి ఏ యోగ్యతను బట్టి నీ చేతుల కార్యం జరిగించాలి ఆలోచించాలి. ముఖ్యమైన విషయం, ఈ శతాధిపతి మనుషులు పంపించాడు. అయ్యా, దేనికి పంపించాడు? నా భార్యకి బాగలేదు, నాకు బాగలేదు, నా కుటుంబంలో నా బిడ్డలకు బాగలేదు, కాబట్టి ఆయన నా దగ్గరకు వస్తే నా కుటుంబంలో ఆయన వస్తే ఈ రోగం పోద్ది, కాబట్టి ఆయన పిలుచుకోరండి అని ఏమన్నా చెప్పాడా? ఎవరికి బాగలేదట్టాడా? అతడు ఇంటి దగ్గర పనిచేస్తున్న జీతగాడైన ఒక వ్యక్తి రోగముతో పడి ఉంటే ప్రతి నెల జీతం తీసుకుని వెళ్ళిపోతున్న ఈ వ్యక్తికి ఇంతేం పని? వీడు జీతగాడే కాబట్టి వీడి ఇంటికి వెళ్ళిపోయి నీ రోగానికి మందు వేసుకోపోరా జీతం తీసుకొని అని చెప్పొచ్చు కదా. దేనికి ప్రేమించాడు అంటే, ప్రేమిన వల్లగా అతడు ఎదుటివాడి పట్ల కనికరాన్ని చూపించే వ్యక్తి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. తన కుటుంబ విషయాల్లో కనికరం చూపించేవాడు కాదు, కుటుంబ విషయాల్లో కనికరాన్ని చూపించేవాడు కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, కుటుంబ విషయాలలో తన స్వార్థం కొరకు బ్రతికే వ్యక్తి కాదు, కానీ ఎదుటివాడు బాగోగులు చూస్తున్న వ్యక్తి గనుక ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఎవరి కొరకు వచ్చాడంటే తన ఇంట్లో పని చేసుకున్న జీతగాడైన వ్యక్తి రోగముతో ఉన్నాడని ఎరిగిన ఆయన అనేక మంది మనుషులను పంపించి బోధకుడిని పిలుచుకురమ్మన్నాడు, బోధకుడిని తీసుకురమ్మన్నాడు. వాళ్ళు వచ్చారు. బోధకుడా, అక్కడ రాస్తాడని మీరు కిందకెళ్ళి చదువుకుంటే, మిక్కిలి ఆయన ఏం చేశారట? బ్రతిమలాడుతున్నారట. దేవుని స్తోత్రం. మిక్కిలి బ్రతిమలాడుతున్నారట. ఏమని అంటే, ఆయన నీ దగ్గర ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటే యేసు ప్రభు అడిగాడు. తలకల పైకి ఎత్తండి. యేసు ప్రభు అడిగాడట, ఇంతకీ మీరు అంతగా భంగపోతున్నారు, అతని కొరకు అంత బతిమలాడుతున్నారే, అతను ఏ యోగ్యత కలిగిన వాడు అంటే అక్కడ రాస్తాడు, మన కొరకు, మన యూదుల కొరకు, మన క్రైస్తవుల కొరకు ఆయన ఒక సమాజ మందిరాన్ని మన కొరకు కట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కట్టించాడట? ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. ఈరోజు చాలామంది మందిరాలు కట్టుకొని వాళ్ళ చిన్నాయన పేర్లు పెదనాయన పేర్లు పెట్టుకొని పలానా మెమోరియల్ సంఘం అని చెప్పేసుకుని అక్కడ ఒక జీతగాడిని, ఒక సేవకుని పెట్టేసి అతనికి ఏదో పత్తో పరకు జీతం ఇచ్చేసి ఉన్న డబ్బంతా వీళ్ళు ఆదాయం పొందుతున్నారు. దానికేమన్నా ఈ వ్యక్తి ఏమైనా కట్టించాడంటే కాదండి. అలనాడు యేసు ప్రభు ముందు కాలంలో అనేక ఇళ్లల్లో కూర్చొని వాళ్ళు ఆరాధన చేసుకునేవాళ్ళు, అనేక ఇళ్లల్లో బల్ల కార్యక్రమాలు జరిపించుకునేవాళ్ళు. ఇలాంటి స్థితిని చూసిన ఆ సమాజం మరపు ఆ యొక్క శతాధిపతి చాలా వేదన చెందాడు. అయ్యో, వాళ్ళ దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ఆరాధన స్థలం వాళ్ళకి లేదు అని ఎంతో చింతాక్రాంతుడైపోయి తన డబ్బు వెచ్చించి ఒక సమాజ మందిరాన్ని తన ప్రజల కొరకు, అనగా యేసయ్య ప్రజల కొరకు, అనగా క్రైస్తవుల కొరకు ఆయన ఆరాధించుకోవడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించి దీనిలో మీరు ఆరాధన జరిపించుకోండి అని చెప్పాడే. కానీ ప్రేమిని వల్లరా, ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా పలానోళ్ళు ఆరాధన చేసుకోవడానికి నేను కట్టించాను మందిరాన్ని అని చెప్పుకున్నాడా? లేదండి. రహస్యమందు చూసు దేవుడు నా కార్యాన్ని చూస్తే చాలు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. రహస్యమందు చూసే తండ్రి నేను చేసే ప్రతి కార్యాన్ని చూస్తే చాలు అనుకున్నాడు. కాబట్టి ప్రేమిని వల్లరా, ఏ యోగ్యత ఆయనకు ఉంది అంటే తను స్వార్థంగా బ్రతకడానికి ఇష్టపడేవాడు కాదు, కానీ ఏది చేసినా ఎదుటి వాడు బాగు కొరకు చేయడానికి ఇష్టపడేవాడు అట. దేవుని స్తోత్రం. చప్పటి కొడితే మీ బాబుదేమైంది? నా బ్రతుకుల్లో స్వార్థంతో బ్రతుకుతున్నా, నేను బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు,
నా బ్రతుకు, నా భార్య, నా బిడ్డలు మేమంతా క్షేమంగా ఉంటే చాలనుకుంటూ ప్రార్థిస్తున్నా. నీ బ్రతుకులో ఏ పరివర్తనలో మార్పు లేదు కాబట్టి ఏ ఆశీర్వాదాన్ని అనుభవించలేకున్న ఈరోజు క్రైస్తవులా ఏ యోగ్యత నీ చేతిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి రావాలన్నా ఆలోచిస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాం. దొంగ మొఖాలు వేసుకుని ఈరోజు క్రైస్తవులు దొంగలాగా బ్రతుకుతున్నారు. అలనాడు అననీయ సప్పిరా వాళ్ళిద్దరే ఉన్నారనుకుంటే ఈరోజు సంఘంలో చాలామంది ఉన్నారని అననీయ సప్పిరాలో. ఎందుకని? దేవుని సొత్తు దిగమింగేసి గాది కింద పంగితి కుక్కలా కూర్చొని దేవునికి ఇవ్వాల్సిన దాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కనీసం సుమారు 10 రూపాయలు సహాయం చేయమన్నా సహాయం చేయడానికి సరైన జీవితాన్ని జీవించట్లేదు. ఏ యోగ్యత నీ జీవితంలో ఉందని, ఏ యోగ్యత ఉందని నీ జీవితంలో కార్యం జరిగించాలి. అయ్యా నా బిడ్డకు బాగలేదు అంటున్నావు, బాగు చేయాలంటే యోగ్యత నీ బ్రతుకులో కావాలి. అయ్యా అప్పుల సమస్యతో నలిగిపోతున్నానంటే అప్పు సమస్య తొలగించబడ్డానికి దేవుడు తన గుప్త నిధిలోంచి ప్రతి ఆశీర్వాదం నీకు ఇవ్వాలంటే ఏ యోగ్యత నీ చేతిలో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి బ్రతుకుతున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి యేసయ్య వైపు చూడు, ఒక్కసారి యేసయ్య వైపు చూడు. నీవు అనుభవిస్తున్నా ఆరాధిస్తున్న దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి ఏ యోగ్యత నీ బ్రతుకులో ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ యోగ్యత ఉందని దేవుని యొక్క సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తున్నావు. నిన్ను గురించి నువ్వు చెప్పుకుంటున్నావేమో కానీ నీ సాక్ష్యము దేవునికి పనికిరాదు. దేవుని స్తోత్రం. ఆ శతాధిపతిని గురించి మాట్లాడడానికి క్రైస్తవులే పరిగెత్తారు, మత గురువులు, సంఘ పెద్దలు వచ్చారు. అంటాడు, బ్రతిమలాడుతున్నారంట బోధకుడిని, బోధకుడా నీ దగ్గర మేలు, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఆమేన్. అతడు యోగ్యుడు. ఎందుకంత యోగ్యత అంటే అతను ఏది చేసినా తన స్వార్థం కొరకు చేసేవాడు కాదు, కానీ ప్రజల కొరకు, 10 కొరకు, మేలు కొరకు చేసేవాడు కనుక, అలాంటి వాడిని నువ్వు ప్రేమించేవాడు కనుక అందుకే అతడు యోగ్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ యోగ్యత కలిగి ఉన్నావు బిడ్డ? వందనాలు పెడుతున్నాను. ఏ యోగ్యత కలిగి ఉన్నావు? ప్రేమిని వల్లరా ఏ యోగ్యత కలిగి ఉన్నావు? ఎవరన్నా వాకిటి ముందుకు వచ్చి, అమ్మా 2 రోజుల నుంచి ఆకలి వేసిపోతుందమ్మా, అన్నం కూడా లేదమ్మా అంటే చేయి తెరలేదు పో అంటున్నావే కానీ, అయ్యో బాబాయ్ అది 2 రోజుల నుంచి ఆకలి వేస్తుందంట, వాడి మీద కనికరివను చూపించగలుగుతున్నావా? వాడి మీద దయ చూపడానికి నీ మనసు పుడుతుందా? ఇలాంటి మనసు ఎదుటివాడి మీద నీకు కనికరం లేనప్పుడు కనికరాస్వరూపున దేవుడు నిన్ను కనికించడానికి ముందుకొస్తాడా? ఈ శతాధిపతి ఏది చేసినా కూడా తన కుటుంబము బాగు కొరకు, నా కుటుంబం బాగుంటే చాలన్నది కాదు, కానీ ఎదుటివాడు కష్ట నష్టాల్లో పాలు పంపులు పొందేవాడు కనుక గ్రామము యావత్తు కూడా అతనికి సాక్ష్యం చెబుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా ఈ మేలు నీ దగ్గర పొందుటకు అతడు యోగ్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ యోగ్యత ఉందండి మన జీవితాల్లో ఈరోజు? ఎలాంటి యోగ్యత కలిగి క్రైస్తవులుగా ఉన్నాం? దీని ద్వారా పరలోకం కూడా వెళ్ళాలి బిడ్డ. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను చూసుకుంటూ, నీ బిడ్డల్ని, నా భర్తని, భార్యని చూసుకుంటూ నీ కుటుంబం మేలు కొరకు పరిగెత్తేవాడు క్రైస్తవుడు కాలేడు. క్రైస్తవుడు కాలేడు. ఒకనొక రోజు ఒక ఇంటికి వెళితే వారాకిలు వేసుకుని ఉంది. ఆ అమ్మ లోపల ఉంది, టీవీ సౌండ్ బాగా వినబడుతుంది. నేను తలుపు తట్టి అమ్మ అంటే నన్ను ఏమన్నా తెలుసా? అమ్మ అడబైరాపు ఆ ఇంటికి అన్నది, అడబైరాపు ఆ ఇంటికి అన్నది. అంటే దైవ సేవకుని కూడా ఒక బిచ్చగాడి టైపులోని ఆలోచించింది ఆ అమ్మ. అమ్మ నేనమ్మా పాస్టర్ గారు, నా మతి మరుపు మండ, పాస్టర్ గారు నువ్వు అనుకోలేదు. ఎట్ట అనుకుంటుంది? దైవ సేవకుడు గొంతే గుర్తులేదు. దేవుని యొక్క పరీక్షల్లో పాలు పంపులు పొందడానికి ఎంత మాత్రం పరిగెత్తున్నారు కాబట్టి మన కొంపలు కొల్లేళ్ళు అయిపోతున్నాయి. మరి మన ఆనందాన్న గారు రాశారు కదా, నీ మందిరములో దాచిన మేలుతో నా హృదయమును సంతృప్తి పరుషమని రాశాడు. ఈ మేలును అనుభవించేది ఎవరంటే వాళ్ళు యోగ్యత కలిగిన వాళ్ళై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ యోగ్యత ఉందని నీ బతుకులో? వచ్చేటప్పుడు బుంకులు కడగ పోయి చిల్లర మార్చుకుంటావు, అది ఆ యోగ్యత ఏమో.
వచ్చేటప్పుడు పై నోటు ఎంత ఉంటుంది? 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. ఈ నోటు చేస్తాం. అడుగు నోటు దీవు. అడుగు నోటు ఎంత ఉంటుంది? 2000 ఉంటుంది. దీని మడుగు దీని పై నోటు చేస్తాం. అందుకనే పై ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నామే కానీ సాక్ష్యం చెప్తాం. రాత్రి కడుపు నొప్పి వచ్చిందా, ప్రార్థన చేసుకున్నానా, పోయింది. నువ్వేం ప్రార్థన పరుడు కాదు. నీ ప్రార్థన ఏంటో కానుకలు పెట్టుకాడు కనపడిపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, దినచర్య అనేది దినచర్య. అందుకని వాక్యం ఒక మాట చెప్తుంది కదా, ఓ మనుష్యుడా నీ ఏది ఉత్తమో దాన్ని వెతుకు, నీ అవసరం ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇది దినచర్య. నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా పెండకూడు పెడతాడు మనకి తినడానికి. అది తప్పకుండా పెడతాడు. ఎందుకని నువ్వు బతికిన రోజులన్నా ఒక రోజన్నా మారుతావేమోనని నీకు పెండకూడు పెడతాడు. ఏమిటి? నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా నీ బొచ్చులకు భోజనం పెడతాడు ఆయన. ఎందుకని? ఒక పాపి తన పాపములో మరణించడం ఎంత మాత్రం కూడా ఆయనకి ఇష్టం లేదన్న దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా మెక్కడానికి తిండి పెడతాడు, బ్రతకడానికి అన్నీ ఇస్తాడు. ఇదేదో పెద్ద యోగ్యత అనుకుంటున్నావేమో. ఎందుకని తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు, ఏంటమ్మా పిల్లోడి పరిస్థితి అంటే, ఏం చేస్తామండి, కన్న నేరానికి నా కొడుకుని చాకాలి కదా అంటాడు తండ్రి. అంటాడు లేదా? అలాగే మనలందరినీ కన్న నేరానికి ఏదో ఒక పెండా కూడే సాగుతున్నాడు ఇప్పుడు దాకా. కానీ నువ్వు అడిగే ప్రార్థన యోగ్యకరంగా మార్చబడి నీ ప్రతి అవసరం తీర్చబడాలంటే నీలో ఏ యోగ్యత ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. ఆమేన్. యోగ్యత లేని వాడు ప్రార్థించిన ప్రార్థన ఫలితాన్ని అనుభవించలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు రాజు అంటాడు కదా, అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. నువ్వు చేసే ప్రతి కార్యము సఫలీకృతము చేయబడాలంటే నీ జీవితం యోగ్యకరంగా మార్చబడాలి. ఏది చేసినా స్వార్థమే. మందిరములో ఫ్యాను కొన్న ఫ్యాను 3 రెక్కల మీద పేర్లు రాస్తారు. ఎందుకో తెలుసా? ఇది నా ఫ్యాను, నేను తెచ్చానని 10 మంది అనుకోవాలి. కుర్చీలు తెచ్చారనుకో వెనకాల రాసేస్తారు పలానోళ్ళు పేర్లు ప్రజెంటెడ్ బై పనికి మాలోళ్ళు అన్నట్టుగా. మీరు కదలే, మీరు ఎప్పుడు రాయలేదు. మీరు తెస్తే కదా రాస్తారు. మీరు తెచ్చే మొక్కలగడు కాదు. అందుకని రాయలేకుండా తెచ్చిన వాళ్ళు రాసుకుంటుంటారు. అవునా కదయ్యా? తెచ్చిన వాళ్ళు రాసుకుంటుంటారు ప్రజెంటెడ్ బై పనికి మాలోళ్ళు అన్నట్టుగా. దీని ద్వారా దేవుడు మహిమపరచబడ్డావు, నువ్వు మహిమపరచు. ఆమె పలానా అక్క తెచ్చినట్టు ఫ్యాను అనుకుంటావు. కానీ యోగ్యత కాదండి ఇది. నువ్వు చేసిన ప్రతి కార్యము దేవుని దృష్టిలో కనబడాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఒక మాట అంటాడు, నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. ఒక ఆమె ఉండేది నా మందిరంలో పాపం. అందుకని బుద్ధిహీనులు తరమకనే పారిపోతుంది మావాడు కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు. అట్ట ఆమె నెలకు 300 నాకు దశం భాగం ఇచ్చేది. పేక మొక్కల్లాగా పేర్చిదని పోస్తగారు దశం భాగం అంటుంది. ప్రభా తీసేయి 3 సార్లు ప్రార్థన చేశా. అసలు ఆ మనిషిని తీసేసాడు వదిలేడు. వాళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు, మా సంఘ పెద్దగా బాగా తెలుసు. వాడు చెప్తాడు, ఏడ కనపడ్డా సరే మాలాంటి మంచోళ్ళు దేశంలో ఎవరు లేరు సార్ అంటారు ఆయమ్మ తమ్ముడు. అందుకనే మంచోళ్ళు మందిరంలో ఎందుకురా, మీరు గ్రామాల్లో తిరగండి అని ఈదు కుక్కలు తిప్పుతున్నాడు రోడ్ల మీద. యోగ్యత కావాలి క్రైస్తవుడిగా బ్రతకడానికి. యోగ్యత నీ చేతిలో ఉందా లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ యోగ్యత కలిగి ఉన్నామని నీ ప్రతి సమస్య తొలగించబడాలి. యేసయ్యా నా అప్పుల సమస్య అయ్యా, అప్పులు తొలగించయ్యా. మంచిదే. ఆయన ప్రతి సమస్య తొలగించడానికి నీకు దేవుడే ఇచ్చాడు. కానీ నీ కొరకు రిక్వెస్ట్ చేసేవాళ్ళు కావాలా, నీ కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి. బోధకుడో ఈ సహోదరి ఆ మేలు పొందుటకు ఆమె యోగ్యురాలు అని చెప్పగలిగిన సాక్ష్యం ఏమైనా ఉందా? పాట పాడతాం, పరిమళించని నిలిగి పడుతుంది. ప్రయోజనం ఏంటి? నీ సాక్ష్యం సంఘములో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థిస్తే ప్రతిఫలాన్ని పొందలేవు బిడ్డ. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ అంతరంగానికి అడుగు. దేశం యొక్క మాట అన్నాడు కదా, నన్ను వెంబడించగోరువాడు ఎవడో వచ్చి ప్రార్థన చేసి స్తోత్రం హల్లెలూయా అని చెప్తే చాలు ప్రతి ఆశీర్వాదం పొందడని చెప్పి ఉంది అక్కడ. నన్ను వెంబడించగోరువాడు ఎవడో తన్ను తాను ఉపేక్షించుకొని, దేవుని స్తోత్రం, తన్ను తాను ఉపేక్షించుకొని
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు శ్రమపడిన నా యేసయ్య కొరకు ఏం చేయగలుగుతున్నావు? స్వార్థమైన ప్రార్థన, స్వార్థమైన జీవితం. నేను నా కుటుంబం బాగుంటే చాలు. ఆయన ఎవరు పాడాడట? నేను నా కుటుంబము యేసయ్యని వెంబడించము. ఎవరికి పాడాడు ఆ పాట తెలుసా? నువ్వెందుకు పాడతావు కూడా తెలీదు. పనికి మాలిన మనస్తత్వం కలిగి పాటలు పాడబాకండి. ఈ పాట మహాభక్తుడు వాడుకున్నాడు. ఎవరో భక్తుడు? యెహోషువ యోర్దాను నది దాటుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు దాటడానికి ఏం దాటాలి అనుకుంటూ ఉంటే అక్కడ అంటాడు, నా ప్రయాస ఇక్కడ ఉండబడ్డ ప్రతి రాయికి తెలుసు. దేవుని స్తోత్రం. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం ఇక్కడ ఉన్న ప్రతి రాయికి తెలుసు. మీరు దాటలేకపోయినా మేమేం చేస్తాం తెలుసా? నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాము. దేవుని స్తోత్రం. తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వెనుతిరిగి చూడడం. ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడడానికి మేము ఇష్టపడం. ఎన్నడూ వెనుతిరిగి చూడడానికి మేము ఎంత మాత్రం కూడా ఇష్టపడం. కాబట్టి మా ప్రయాణం ముందుకు సాగిస్తామనుకుంటూ నీతి మార్గం నడడానికి ఇష్టపడిన ఆ వ్యక్తి పాడుకుని నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఈరోజు నేను నా ఇంటి వారిని మాట్లాడుతున్న ప్రతి క్రైస్తవుడు స్వార్థపూరితుడే. నీ పక్కవాడు పతనమైపోతుంటే అట్నే అయిపోవాలా? ఎగిరిగిరి పడ్డారు అయిపోవాలా? వాళ్ళు అయిపోరు. వాడిని మడు కాపాడతాడు దేవుడు. నీ పనికి మన మనస్తత్వాన్ని చూడడానికి పక్క వాళ్ళు చూపిస్తే వాళ్ళ కొరకు కనీసం ఒక్క అరగంటన ప్రార్థన చేసి ప్రభా ఆ కుటుంబాన్ని కాపాడయ్యా, మీ సన్నిధిలో ఉన్న మేలులు అనుభవించి కృపను దయచేయి ప్రభా అని ప్రార్థిస్తున్నావా? వాళ్ళ నాశనం కోరుకుంటున్నావా? అట్టి మనసు కలిగిన నీవు ఏ మేలు ఉందని ప్రార్థించగలుగుతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ మేలు పొందడానికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో జ్ఞాపకం చేసుకో. కానీ ప్రతి మేలు నీ కొరకే ఉన్నది. కానీ ఆ మేలు నువ్వు పొందాలంటే అర్హత కావాలి, యోగ్యత కావాలి. దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే బిడ్డలు ఈరోజు అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ శతాధిపతిని గురించి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎదుటి వారి కొరకు నిర్ణయం చేసుకునేవాడట. బతుకుడా మా కొరకు మేము ఆరాధించడానికి ఒక మందిరాన్ని మా కొరకు కట్టించాడు. ఏ రోజు కూడా మేము ఇది చేసాము అన్న ఆలోచన ఆయనకైతే లేదు. ఎందుకో తెలుసా? ఎదుటివాడికి చేసిన మేలుని ఆయన మర్చిపోతాడే కానీ మరే పదే జ్ఞాపకం చేసుకునే వ్యక్తి కాదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు ఏదన్నా 10 రూపాయలు ఎవరికైనా సహాయం చేసామనుకో, ప్రభు వాడికి 10 రూపాయలు సహాయం చేసా, నాకు 5,000 సహాయం చేయి అని నా ప్రార్థన చేస్తున్నది. ఈరోజు మీరు ఎన్నారో లేదు నాకు తెలీదు. ప్రభు నువ్వు చెప్పావు కదా ఎదుటి కనికరించమని, వాడికి ఒక 100 రూపాయలు ఇచ్చా కాబట్టి ఒక 50,000 సహాయం చేసి నీకేది అవసరమో నాకు తెలుసు. ఏమన్నాడైనా? నీకేది అవసరమో నాకు తెలుసు. కానీ నీ ప్రతి అవసరం తీర్చబడాలంటే ఏం చేయాలట? మీటింగ్లకు పోతాం, ప్రార్థనలకు పోతాం. ఎక్కడ మీటింగ్ అంటే అడగబోయి టంగా నిలబడతాం. మరి ఏమంటాడైనా? నీకేది అవసరమో నాకు తెలుసు. కానీ ఏం చేయమన్నాడు? ఏం కమ్మన్నాడు? నా నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి రాజ్యం ఎక్కడుందంటే ఎదుటి వారిని కనికరించడంలో ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎదుటి వాడిని కనికరించలేని వాడు నీతి రాజ్యాన్ని కలిగిన వాడు కాదు. ఎదుటి వాడు కష్టపడుతూ ఉంటే వాడి కొరకు ప్రార్థన చేయలేని వాడు కనికరాన్ని పొందేవాడు కాదు. అందుకే ప్రభు అన్నాడు కదా, కనికరము చూపువాడు ధన్యుడు, అటు వాడు కనికరాన్ని పొందతాడు. దేవుని స్తోత్రం. దేవుని కనికరం లేని వాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాలేడు. కాబట్టి దేవుని కనికరం నీ మీదకి రావాలంటే నువ్వు ఎదుటి వాడి మీద కనికరాన్ని చూపించాలి. కానీ వాళ్ళు ఏమైపోతే నాకేం, వాళ్ళు ఎలాగైపోతే నాకేం, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు మేము క్షేమంగా ఉన్నాం చాలు, దేవుని యొక్క చేతి నీళ్ళలో ఉన్నాం చాలు అనుకుంటావేమో. కానీ దీని ద్వారా ప్రభువును నువ్వు చేరుకోలేవు బిడ్డ. నీకు దినచర్య, నీకు హృదయం నుంచి సాయంకాలం దాకా టిఫిన్ కావాలా, మధ్యాహ్నం ఫుడ్ కావాలా, వేసుకోవడానికి బట్ట కావాలా, కొంప ఒకటి ఉండాలి, ఇవన్నీ ఇస్తాడు. ఎలాంటి పనికి మాలాడుకని ఇస్తాడు. యేసయ్య చెప్పేశాడు కదా, నీతిమంతుడి మీదను అనీతిమంతుడి మీదను పరిశుద్ధుడి మీదను పాపి మీదను నా వర్షాన్ని కురిపిస్తున్నా అని యేసుడు తిండికి పెట్టడం. అప్పుడు నువ్వు అనుకుంటావు నా ప్రార్థన బట్టి నాకు తిండి ఇచ్చాడని చెప్పేసి. ప్రార్థన బట్టిగా తిండి ఇచ్చింది.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తూ ఉంటే ఆకలితో కొంచెం చూద్దాం వీళ్ళ మనసులు ఎలాగుంటాయి అనుకుంటే ఆకలికి మోసేని కొట్టి చంపేసేట్టున్నారు. అరే మన్నా తినరా అంటే మన్నా కాదంట, ఇప్పుడు చికెన్ మటన్ కావాలి వాళ్ళకి. అడిగారమ్మా? ఆడైతే మేము బురుసులో కూర్చొని ఏది రాక్షసులు బీకినట్టు బీకేవాళ్ళంట, పెద్ద పెద్ద మొక్కలు వేసుకొని కొండల్లో ఉంది అక్కడ. కానీ అక్కడ తింటున్నాం ఏడుకొచ్చేప్పుడు కీరకాయలు బీరకాయలు ఈ సయ్యసారం లేని ఆహారం ఎందుకంటే వెంటనే ప్రభు ఏం మోషే ఏం కావాలి? ఏం లేదు ప్రభు, వాళ్ళకి మాంసం కావాలంట, పనికి మాలిన వాళ్ళకి మాంసమేగా. పాలిలోకి వెళ్ళమను, నీ చుట్టూ తిరిగితేట పాలిలోకి పోమను. పాలిలోకి పోయిన తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ ఏమన్నాయట? పూరేళ్ళు చిన్నవి కాదు, ఒక్కొక్క కేజీ ఉందంట ఏసై ఇచ్చిన పూరేళ్ళు. దేవుని స్తోత్రం. నువ్వు అనుభవిస్తే ఇంతగా దొరదేమో పూరేళ్ళు. ఏసై పంపిస్తే వీళ్ళు ఏం చేసేది తెలుసా? తగు మాత్రమే జీవితం కొరకు ఇంతవరకు చాలు అనుకునేది, కానీ విపరీతంగా బాణల్లో, బొరుసుల్లో, కొండల్లో, తాపేడాల్లో అన్నిట్లో ఏం వేసుకున్నారట? ఈ పూరేళ్ళు పెట్టుకున్నారు. అన్నం తిన్నవాళ్ళు కాదు. ఆ మాంసం పెరిగి 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 చివరికి ఏమొచ్చిందంటే పొలాల నుంచి పురుగులు వచ్చి అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కోపపడి ఆడైతే మేము ఇది తిన్నాం అది తిన్నాం, ఎక్కడికొచ్చి బెండకాయలు చిక్కుడుకాయలు తింటున్నాం అని చెప్పి కోపపడ్డారు. కోపపడితే ఏం చేస్తారు? నీ బిడ్డ కానీ కోపపడి 10 రూపాయలు నీ ఇంటికి చేసుకురాకపోతే వాడికి తిన్న పెడతాం లేదు తెలియదు. కానీ వీళ్ళు పనికి మాలినోళ్ళైనా, బోధకుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడినా వీళ్ళు ఆకలి తీర్చాడా లేదా? క్లారిటీ కొరకు చెప్తున్నా, ఆకలి తీరిందా లేదా? మరి మన ఆకలి కూడా తీరడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకని? మన మనుషులు మని కాదు, మనం కూడా మనిషి నడిపించిన సైన్యులాగా చదువుకునే వాళ్ళమైనా ఏదో ఒక తిండి పెట్టి బతికిస్తాడు. ఎందుకో తెలుసా? ఉన్న బ్రతకన దేవుని కొరకు బ్రతకాలని తప్పని ఎప్పుడైనా పుట్టుద్దేమో మనసులు అని చెప్పేసి ఏదో ఒక తిండి పెట్టి ఏదో ఒక పెండాకూడి పెట్టి బతికిస్తున్నాడు ఇప్పటి వరకు. నువ్వు అనుకున్నావే భ్రమపోతున్నావేమో. యోగ్యత లేకపోయినా నిన్ను సాగుతాడు. ఎందుకో తెలుసా? ఒక రోజుకి నీ యోగ్యతను తెలుసుకొని దేవునికి ఇష్టంగా మారుతావన్న తప్పన ఆయనకు ఉంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావేమో నేను క్రైస్తవురాల్ని, నేను నీలిగి వాక్యం చెప్తున్నాను కాబట్టి నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని నేను అనుకోవచ్చేమో, కానీ నా జీవితంలో యోగ్యత కావాలి. యోగ్యత లేని వాడు దేవుని యొక్క రాజ్యానికి వారసులు, స్వతంత్రులు కాలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ గురించి సాక్షి చెప్పేవాళ్ళు కావాలి. బోధకుడా, నీ దగ్గర ఇతను మేలు పొందుటకు అర్హుడు అన్నాడు. ఏంటి మేలు అంటే? అతను 10 మంది మేలు చూసే వ్యక్తి కాబట్టి ఆ మేలు పొందడానికి అర్హుడు. సరే, బోధకుడు తిన్నగా ఇంటమిడికి పోతా ఉండేటప్పటికి బోధకుడు చూసేస్తాడు, శతాధిపతి అండి, సంకలు దగ్గరేసుకుంటా పరిగెత్తాడా? లేదండి, స్నేహితులు పంపిస్తున్నాడా? అక్కడికి మీరు కిందకి వెళ్ళి చదువుకోండి. స్నేహితులు పంపిస్తే ఇప్పుడు కాదు మళ్ళీ చదువుకోండి. ఇప్పుడు కాదు, ఆ 7వ వాక్యం కింద అంతా చదువుకోండి. ఇప్పుడు చదవబాకండి, తలకాయ పైకెత్తామా. ప్రియమైన వాళ్ళరా, అక్కడ అంటాడు, అలాగ చూస్తాడు బోధకుని. అయ్యి బాబాయ్, ఇదేంటి ఆయన నా దగ్గరికి రావటం ఏంటి? రే ఫ్రెండ్స్ని పిలిచాడు, మీరు వెళ్ళిపోయేసి ఆయనకు ఒక మాట చెప్పండి. ఆయన నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడను కాదు. ఆయన నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడిని కాను, నేను ఆయన దగ్గరకు పోవడానికి కూడా యోగ్యుడిని. అక్కడ రాస్తాడండి ఆ మాట. ఎంత విధేయత ఉందో చూడండి ఆ వ్యక్తికి. నీకుందా? పాస్ గారు నమస్కారం, ఆంధ్రాలో. ఇదేంటిది? ఏమై చేతులు ఏమైనా ఎరగొట్టుకున్నావా? లేకుంటే ఈయనేమని ఇచ్చాడా? లేదే, చేతులు బాగుంటాయి కానీ పాస్ గారు వందనాలు. ఎవడు అన్నాడు వందనాలు? నువ్వు చేసే ప్రతి కార్యము విధేయత కలిగిందిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయము విధేయత కలిగిందిగా ఉండాలి. కానీ నేనైతే నీ దగ్గరికి రావడానికి యోగ్యుని కాను, నీవు నా దగ్గరికి రావడానికి నేను యోగ్యుని కాదు అని చెప్పు. మరి ఆయన మాట సెలవిస్తే చాలని చెప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట సెలవిస్తే చాలని చెప్పు. నా దాసుడు బాగైపోతాడని చెప్పంటే వెంటనే ఆ మాట చెప్పిన తర్వాత అలాగ వెనుతిరిగి చూసి, ఇలాంటి విశ్వాసం కలివాడు ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా నేను చూడలేదు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిలాట? ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా. ఈరోజు నీలో ఏ యోగ్యత ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసే ప్రతి కార్యము స్వార్థంగా చేసి, ప్రభువా ఇది నేను చేశాను కదా, నాకు పెద్ద కార్యం చెయ్యి అని అడుగుతున్నావేమో.
నువ్వు చేసే ప్రతి కార్యము చేసిన వెంటనే మర్చిపోగలిగితే, నువ్వు మర్చిపోతే నీ దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రతి కార్యము రహస్యమందు చూసి నీ తండ్రి చూడాలి. దేవుని స్తోత్రం. దీన్ని చేసి మర్చిపోగలిగినప్పుడు నువ్వు మర్చిపోయినా నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. దీనికి ప్రతిఫలన తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శతాధిపతి చేసే ప్రతి కార్యం కూడా మర్చిపోతున్నాడు, కానీ జ్ఞాపకం చేసుకుని 10 మందికి చెప్పలేదు కాదు. కాబట్టి ప్రభు తన జీవితాన్ని ఉన్నతంగా మార్చి ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలిగినా మరొక మాట చెప్పి సమయాన్ని ముగిస్తాను. ప్రేమని వల్లరా ఒక దైవ సేవకుడు, ఒక పేరు మోసిన దైవ సేవకుడు ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు. ఒక తల్లి చూస్తుంది, బోధకుని అలాగా వైపు చూస్తుంది. బోధకుని నిలువెల్లా చదివేసింది. ఆయన వస్తూ పోతూ ఉంటే ఆయన వచ్చే ప్రతి గడియ, ప్రతి నిమిషాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ టయానికి వెళ్ళి ఈది గుమ్మములు ఆనుకొని ఆ బోధకుడు కనుమరుగైన దాకా ఆయన వైపు అలాగా చూసిందట. ప్రేమను వల్లరా ఈ బోధకుడు కనుమరుగైన దాకా చూస్తూ ఉండేవాడట. ఒకరోజు తపన పట్టుకోలేక దైవ సేవకుడు వస్తూ ఉంటే, బోధకుడా నా ఏలినవాడా, నీవు ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా నా ఇంటికే వచ్చి బస చెయ్యి, నా ఇంట్లోని విశ్రాంతి తీసుకో, నా ఇంట్లోని ఆతిథ్యాన్ని స్వీకరించి తర్వాత నీ పని నువ్వు చేసుకోవచ్చు అని బలవంతం చేసినట్టుగా అక్కడ రాశాడు. బలవంతం చేసింది అట్లా. సరే, ఆ మాట కాదనలేక ఆ గ్రామానికి వచ్చి పోయేటప్పుడంతా కూడా ఆ ఇంటికి వచ్చి ఆమె ప్రేమను బట్టి ఆమె ఇస్తున్న ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ ఇంటి విశ్రాంతి తీసుకొని వెళుతూ ఉండేవాడట. జాగ్రత్తగా వినండి. ఒకరోజు రాత్రికాల సమయంలో తన భర్తతో మాట్లాడుతూ ఉంది. ఏమని అంటే, అయ్యా, మన ఇంటికి వస్తూ పోతున్న దైవ సేవకుడు గొప్పవాడిని నాయన ఎరిగొన్నాను. దేవుని స్తోత్రం. మన ఇంటికి వస్తూ పోతున్న దైవ సేవకుడు గొప్పవాడని ఎరిగొన్నాను కాబట్టి ఆయన మనతో నివాసము చేయడం సభ్యత కాదు. ఆయనకంటూ ఒక ప్రత్యేకత కావాలి. ఎందుకో తెలుసా? ఆయన్ని ప్రత్యేకించుకున్న ప్రభు ఆయన ప్రత్యేకంగా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయనకంటూ ఒక ప్రత్యేకత మన జీవితంలో కావాలి. జాగ్రత్తగా వినాలి. ఆయనకంటూ ఒక ప్రత్యేకత కావాలని నేను అనుకుంటున్నానంటే భర్త అంటాడు, దేవుని యొక్క విషయంలో నువ్వేం చేసినా మంచి చేస్తావు, కానీ నాకు ఇబ్బంది కలిగే పనులు చేయవు. ఏం చేయాలనుకున్నావు చెయ్యి అంటే, లేదయ్యా, దైవ సేవకుడికి మన మేడ మీద ఒక గది కట్టాలనుకుంటున్నాను. దానిలో ఒక మంచం వేసి, ఒక దీపస్తంభం ఉంచి, ఒక కుర్చీ ఉంచి, ఒక టేబుల్ ఉంచి, వచ్చినప్పుడల్లా ఆ రూములో విశ్రాంతి తీసుకున్నట్లుగా ఆ రూములో విశ్రాంతి తీసుకోవడానికి నేను ఎన్ని చేయాలనుకుంటున్నానంటే, వెంటనే అంటుంది, దైవ సేవకుడికి చేయడము దేవునికి దేనితో సమానము, చేయి అన్నాడంట. దేవుని స్తోత్రం. నీకేమన్నా తెక్క? అది చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతే, వాడెవడో సేవకుడు అని చెప్పేసి వాడికి ఇస్తున్నావేంటి అన్నాడా భర్త? ఏమన్నా లేదండి. ఏమంటారు తెలుసా? దైవ సేవకుడికి చేస్తే దేవునికి చేసినట్టే చేయమన్నాడు. రూమ్ కట్టింది, మంచం వేసింది, టేబుల్ వేసింది, కుర్చీ వేసింది, దీపస్తంభం ఒకటి, దీపం ఒకటి పెట్టింది. బోధకుడికి విశ్రాంతి తీసుకోవడానికి బెడ్ వేసింది. దేవుని స్తోత్రం. వచ్చినప్పుడల్లా రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటుంది. బోధకుడా, ప్రభువో, యేసయ్యా, ఒక్కసారి నా వైపు చూడు. ఎన్ని రోజుల నుంచి బోధకుడికి తిండి పెడతాను తెలుసా? ఎవరి కొంపల్లో ఎవరు పెట్టకపోయినా నేనే పెడుతున్నా, ఎవరు రూమ్ కట్టకపోయినా నేనే కట్టించా, మంచం కూడా నేనే వేసా, దీపస్తంభం పెట్టా, ఏవేవో కావాల్సిన ప్యాను కూడా వేసా. ఇన్ని చేశాను కదా, ఒక్కటన్నా చేసావా, ఇప్పుడన్నా చెయ్యి అని అడుగుతుందా? మనమైతే అడగతేమో. మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. ఏమన్నా చేసి ఆమె ప్రార్థిస్తుంది, ప్రభువా, నా ఇంటిలో ఉన్న నా దైవ సేవకుడు ఏ కొదువు లేకుండా నా ఇంట్లో ఉన్నంత కాలము సమృద్ధి కలిగి ఉన్నట్టు ఆయన ప్రతి అవసరాన్ని నన్ను ప్రేరేపించి జ్ఞాపకం చేయి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడు నా ఇంటికి వచ్చి ఉన్నాడు. దైవ సేవకుడు నా పైవాడుగా ఉన్నాడు, మేడ మీద ఉన్నాడు. ఆయనకి ఏదన్నా అవసరమేమో, ఏదన్నా
తక్కువ కాకుండా ఉన్నట్లు నన్ను ప్రేరేపించి, ఆయన ప్రతి అవసరం తీర్చడానికి నన్ను ప్రేరేపించి నాతో మాట్లాడి, దైవ సేవకుడు సమృద్ధి కలిగి నా ఇంటి నుంచి ఆనందంతో వెళ్ళాలి, కానీ ఆవేదనతో వెళ్ళకూడదు. ఆవేదనతో వెళ్ళిన రోజు నా కుటుంబం ఆవేదనకు పాలవుతుంది. కాబట్టి నా దాసుడు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను ప్రభు అని ప్రార్థించింది. కానీ ప్రభు ఇన్ని చేశాను కదా దాసుడికి, నాకేదైనా చెయ్యి అని అడిగిందా? లేదండి. ఈ చేసిన ప్రతి కార్యము కూడా నా దేవుడికి చేస్తున్నాను. నా దేవుడు ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు అన్న తపనతో ఆమె ఏదేదో చేస్తూ ఉంది. ఆమె ఏవో చేస్తుంది. ఒకానొక రోజు తన పనివాడిని పిలిచాడు. పనివాడిని పిలిచి అడుగుతున్నాడు, రే ఆమెను పిలువు కాస్త పైకి అన్నాడు. ఆమె వచ్చింది. అక్కడ రాస్తాడు, గనురాలు. ఆమె పేరేంటి? పేరేమైనా ఉందా? పేరు లేదు. లేఖనాలు రాస్తాడు. ఆ పేరు కూడా రాస్తున్నాను అనుకుంటా. ఆమెకి ఏమి నిక్నేమ్ ఏముందని తెలుసా? బైబిల్లో గనురాలు అని ఉంది. నేను అంతకన్నా లేదు, గనురాలు పిలువు. గనురాలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ గ్రామంలో ఆమెకి మించిన ఆస్తి పర్రాలు వేరొకళ్ళు లేరు. మరి ఎందుకు ఆశించింది? దైవ సేవకుడి ద్వారా ఏం పొందాలనుకుంటుంది అని మనం అనుకోవచ్చు. మనం ఎందుకంటే టార్గెట్ అంతా అదే కదా. 10 రూపాయలు ఏదైనా ఇచ్చారనుకో, 10 రకాల ఆశీర్వాదం రావాలి ప్రభు. 10 రూపాయలు ఈరోజు వచ్చే దైవ సేవకుడికి మా ఇంటికి వచ్చాడా, చిల్లర లేదు, 100 రూపాయలు ఇచ్చేసా, 100 రకాల ఆశీర్వాదం రావాలి. ఇదే మనం కోరుకునేది. కానీ ఈమెం కోరుకుందో చూద్దాం. ఇప్పుడు మీకన్నా ఎక్కువ కోరుకోండాలి. మీరు 100 ఇస్తేనే 100 రకాలైన ఆశీర్వాదాలు కోరుకుంటారు. ఈమె ఇన్ని చేసింది కాబట్టి ఇంకెన్ని ఆశీర్వాదాలు కోరుకుంటారు చూద్దాం. వెంటనే పిలిచాడు, అమ్మా నా వలన నువ్వేం కోరుకుంటున్నావు అంటే అలాగ చూస్తుందట బోధకుడా. ఏంటది? అదేమ్మా, నాకింత మేలు చేసేవే, నన్ను ఇంతగా ఆదరిస్తున్నావే, నా ద్వారా నువ్వేం మేలు పొందాలనుకుంటున్నావు? ఏం మేలు పొందాలనుకుంటున్నావు? ఈ గ్రామం, ఈ పట్టణంలో ఉన్న రాజుదేవన నీ గురించి మాట్లాడగమంటావా అంటే అమంటది, బోధకుడా నేనేదో ఆశించి నిన్ను నా ఇంటికి ఆహ్వానించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకు ఆహ్వానించావు? ఆమె అంటుంది ఏంటో తెలుసా? బోధకుడా మీ వల్ల నేను ఏదో ఆశించి దీన్ని చేయలేదు బోధకుడా. నాకేం అవసరం లేదు, నాకు చాలినంత ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలినంత ఉంది బోధకుడా. నేనేదో స్వార్థంతో నిన్ను ఆహ్వానించలేదు. నేను ఎందుకు ఆహ్వానించాను తెలుసా? నిన్ను ఆహ్వానిస్తే నీవు ఆరాధిస్తున్న దేవుడు నా ఇంటికి వస్తాడు. నా ఇంట్లో నా దేవుడు ఉంటే రోగము కానీ శాపము కానీ ఉండదని నువ్వు చెప్తున్న వాక్యము ద్వారా నేను బలపరచబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఉన్న ఇంటిలో రోగమైనను శాపమైనను ఉండదు. దేవుని స్తోత్రం. ఈరోజు మన ఇంట్లో యెహోవా ఉన్నాడా అండి? ఉన్నాడా? ఏమే డబ్బులు వచ్చినాయి కదా, దశంభాగం తీసావా? తీశానులే. ఎంతసేపు దశంభాగాలతోనే పని నీకు? నాకు తెలీదా? పెద్ద భక్తిపరుడినా ఆయన గురించి మాట్లాడదు. ఎంత తీసేవండి? ఎంతకు తీశానులే, దాంతో నీకేం పని? ఆయన పాస్టర్ గారి కాడకు పోయినప్పుడు నేను ఇచ్చేసి వస్తా. అననీయ సభ్యురాయి అట్టే చేసి కదా సచ్చింది. దశంభాగాలు ఇవ్వాలని బైబిల్లో ఉందంటే స్పష్టంగా ఉంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, వారు నిరుపేదలయ్యుండి కూడా వారు దాతృత్వమునకు విలుతి లేకుండా కలిమి కొలదే కాదు కానీ కలిమికి మించి చేశారట. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఆమెను పిలిచిన తర్వాత, అమ్మా నా వల్ల నీకేం మేలు కావాలంటే, బోధకుడు దైవ సేవకుడు నీకు కాదు నేను చేసింది, నువ్వు ఆరాధిస్తున్న దేవునికి చేశాను నేను. దేవుని స్తోత్రం, ఆమేన్. దేవుడికి చేశాను, నేను మర్చిపోయిన నా ప్రభు మర్చిపోడు. నేను చేసిన ప్రతి కార్యానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. నేను దాని గురించి ఆశించి నేను పిలవలేదు. ఎందుకో తెలుసా? యెహోవా ఉన్న ఇంటిలో రోగము కానీ శాపము కానీ ఉండదు. ఈరోజు నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? మళ్ళా అడుగుతున్నా. ఎంత ఇస్తే ఏమందలే అనుకుంటుంటారు. ఇప్పుడు ఈ మాట దైవ సేవకుడు వినకపోయినా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ ఇంట్లో ఉన్న యెహోవా విన్నాడా లేదా? విన్నాడా లేదా? ఆలకించండి. ఈ మాట వింటే నీ యొక్క దాతృత్వమైన మనసును బట్టి, నీ పనికి మారిన కొనస మనసును బట్టి నీ దేవుడు నీ ఇంట్లో ఉంటాడా? ఇప్పుడు చెప్పండి, ఉంటాడా? భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారంట. 1,00,000 రూపాయలు వచ్చింది కదా, 10,000 ఇస్తే చెప్పాలా దైవ సేవకుడికి? 10,000 కాదు, ఇంకొక 10 రూపాయలు ఎగస్త ఇయ్యాలా. ఈ 10 రూపాయలు మన కష్టము, 10,000 దేవుని సొత్తు ఇచ్చేస్తే నోరమోయమ్మా
కష్టపడితే వచ్చింది ₹1,00,000, నడుముసుకో ఎంత కొంత తెద్దాంలే, ఒక 500 ఇచ్చే చాలు. ఆయనకేమో తెలుసా ₹1,00,000 మనకు వచ్చింది అంటాడేమో. దైవ సేవకుడికి తెలియదు, కానీ నీ దేవుడికి తెలుసు నీ ప్రతి నాటకం. నీ ప్రతి నాటకం నీ దేవుడికి తెలుసు. ఇప్పుడు ఎలాంటి మనస్తత్వం కలిగి మాట్లాడుకుంటున్న భార్యాభర్తల మధ్య యెహోవా ఉంటాడా? ఏ యోగ్యత ఉందని నీ చేతుల కార్యం చేయాలి బిడ్డ. అమంటుంది బోధకుడా, నేను కానీ నా భర్త కానీ మాట్లాడుకుని నీకు కాదు చేస్తుంది. నీవు వెంబడిస్తారా నీ దేవుడికి చేస్తావు, నీకు చేస్తే నీ దేవుడికి చేసినట్లే అని ఆమె చిన్నగా కిందకు వచ్చేసింది. కానీ దైవ సేవకుడు మనసులో ఏముందో తెలుసా? అయ్యో, ఈ కుటుంబానికి నేను కృతజ్ఞత ఉన్నాను, ఏదైనా వీడికి మేలు చేయాలనుకొని ఉండబడ్డ పనివాడికి చెప్పాడట, రేయ్ ఈ కుటుంబంలో ఏ కొద్దు ఉందో కొంచెం గమనించరా అన్నాడట. పనివాడు వెళ్ళాడు, కుటుంబం మొత్తం వెతుకుతూ ఉన్నాడు. బోధకుడు, ఆ కుటుంబంలో చాలినంత ఉంది. ఏ కొదువ కుటుంబంలో లేదంటే, అరే ఎంత చాలినంతున్నా ఏదో ఒక కొదువ వాళ్ళ చేతుల్లో ఉంటుందిరా. వాళ్ళకి లక్షల డబ్బు ఉండొచ్చు, కోట్ల కొలత ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఎంతోమంది పని వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఎంత ఉన్నా వాళ్ళ చేతిలో ఏదో ఒక కొదువు ఉంటుందిరా, వెతుకు అన్నాడట. దైవ సేవకుడు కిందకి వెళ్ళాడు, పనివాడు కిందకి వెళ్ళాడు. అలాగ చూస్తూ ఉంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటి అంటే, ఇంత ఆస్తి కలిగి ఉన్నా అనుభవించడానికి రాబో దినాల్లో గర్భఫలము లేదు అని గుర్తిరిగారు. దేవుని స్తోత్రం. వెంటనే పైకి వచ్చాడు. బోధకుడా మన పని వాళ్ళు అంతా అంతే కదా, నేను సాధించేసిన మా పాస్టర్ కాడికి అనుకుంటున్నా కొంతమంది. బోధకుడా సాధించేసిన ఏంట్రా అంటే, ఆ ఇంట్లో గర్భఫలము లేదు అంట. ఓకే మంచిది, సాధించావు లేదా, గొప్పోడు అన్నాడు. వెంటనే ఆ అమ్మను పిలవమన్నాడు. ఆమె వచ్చింది పైకి. వెంటనే అంటాడు, ఏం బోధకుడా, నేనేదో ఆశించి నేను ఆహ్వానించుకోలేదు, నీకు ఆతిథ్యం ఇచ్చిన ప్రతిదీ కూడా చాలా స్వల్పమైంది బోధకుడా. అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు చేసింది చాలా తక్కువ, నా దేవుడు నాకెంతో ఎక్కువ చేశాడు. ఎవరన్నా అనుకోగలరు ఈరోజు? కానీ ఈమెమంటుంది తెలుసా? బోధకుడా నేను చేసిన ప్రతి కార్యము దేవుని దృష్టిలో స్వల్పమైంది, చిన్న కార్యమే. కానీ నా దేవుడు నా చేతిలో చేసిన దానికి ఇంతకన్నా ఎక్కువ చేసినా తక్కువే అని అంటూ ఉంటే కాదమ్మా. తిరిగి వచ్చే సంవత్సరానికి నీ సంఖ్యన ఒక మగబిడ్డ ఉంటాడు. చప్పటి కొట్టవా. తిరిగి వచ్చే సంవత్సరానికి నీ సంఖ్యన ఒక మగబిడ్డ ఉంటాడు. ఒక కమ్మ నా దగ్గరికి వస్తుంది, పాస్టర్ గారు పట్టుకోండి, పాస్టర్ గారు ఈ అరటిపండుకి ప్రార్థన చేయండి, ఈ అరటిపండులాగా వంకలుగా పుట్టాడు నాకు కూడా బిడ్డ అన్నట్టుగా. కొంతమంది అరటిపండు చేసుకొస్తారు, అరటిపండు తీసుకొచ్చి ప్రార్థన చేయమంటే నాకు నవ్వు వస్తుంది. యేసయ్య యొక్క మాట అన్నాడండి, ఆయన బిడ్డలకి గుడ్డుతనం కానీ గడ్డుతనం కానీ ఉండదట. గుడ్డుతనం ఎందుకు వచ్చినట్టు? ఇలాంటి గడ్డు మొక్కలు వేసుకొని దైవ సేవకుడికి ఇస్తే ఎంత అవుతుందో, ఈగిపోతే ఏమవుద్దో అన్న అనుకున్నవే. అందుకని గర్భాన్ని మూసాడు. ఎలాగా అంటావేమో, దావీదు మనసు ముందు అభిషేకించి ధ్యానం చేస్తూ ఉంటే పై బట్ట లాగేట పడేశాడంట అభిషేకంలో. వెంటనే పనివాళ్ళు పక్కపక్క నవ్వేటప్పటికీ ఈమెకి తన భర్తను బట్టి అహంకారం వచ్చేసిందా? పనివాళ్ళు నవ్వుకునేటట్టు చేసావు నీ ప్రవర్తన, నీ బతుకు, ఇది భక్త్యా అని ఎప్పుడైతే అన్నదో వెంటనే ఏమైంది? ఆకాశమందు ఆసీనుడైన దేవుడు తన క్రియను చూస్తున్నవాడు తన గర్భవాకిళ్ళు మూసేశాడు. అందుకొచ్చింది గడ్డుతనము. దేవుని స్తోత్రం. ఆమేన్. చేతులు జోడిస్తున్నాను. దైవ సేవకుడికి చేయడానికి ముందుకు ఎప్పుడైతే వస్తావో అనుకోని రీతిలో ఆమె ఏ రోజు కూడా బతుకుడా నాకు కడుపు నుంచి చేయబెట్టుకున్నా కానీ నాకు బిడ్డలు పుట్టడానికి ప్రార్థన చేయి ఎప్పుడన్నా అడిగిందా? ఎలీషా భక్తునే అడిగిందా? లేదండి. ఎందుకో తెలుసా? నా పట్ల నా ప్రభువుకు ఒక సంకల్పం అనేది ఉంది. ఆమేన్. నా పట్ల నా ప్రభువుకు ఒక సంకల్పం ఉంది కాబట్టి ఆయన సంకల్పం చొప్పున జరుగుతుంది. కానీ నేనెంతసేపు ప్రయాసపడ్డా కుదరదు. కానీ నా ప్రవర్తన దేవునికి నచ్చితే నా ప్రతి అవసరం ఆయన నామంలో తీర్చబడుతున్న తపనే. కానీ ఈ రోజు కూడా దేవుణ్ణి విసిగించిన వ్యక్తి కాదు. ఈరోజు నువ్వు విసిగిస్తున్నావు దేవుడిని.
దేవుణ్ణి శోధిస్తున్నావు. దీని ద్వారా నీకు ఒరిగేదేంటి? నీ ప్రవర్తనలో మార్పు కావాలి. ఆ మేలు పొందడానికి అర్హత నీ చేతులు సంపాదించుకోవడానికి ఇష్టపడు. నువ్వు చేసిన ప్రతిదీ కూడా మర్చిపోవడానికి ఇష్టపడు. కానీ దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నన్ను మర్చిపోవకు. ఏంటి మర్చిపోయేవాడు దేవుడు? ఆయన కానీ మర్చిపోతే సచ్చి ఊరుకుంటాం, అవునా కదా? మర్చిపోయే దేవుడు కాదు ఆయన. మనం ప్రార్థన చేస్తాం, ప్రభు నన్ను మర్చిపోక ఒక్కసారి జ్ఞాపకం. ఆయన మర్చిపోతే కదా జ్ఞాపకం చేసుకోమని నువ్వు అడగడం. మళ్ళా ఏంటి ప్రార్థన? నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉందా? ప్రార్థన చేస్తాం, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఏంటి ఏమైనా మర్చిపోయాడు ఆయన? నువ్వు మర్చిపోయింటే తెల్లవారేటప్పటికి లేవు, పాడి కట్టాల్సిందే, పెట్టేయాల్సిందే. మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు బ్రతుకున్నావు. ఏంటా ప్రార్థన? తెక్క ప్రార్థన, తాతెక్క ప్రార్థన చేస్తారు ఈరోజు మన క్రైస్తవులు. నువ్వు చేసే ప్రతి కార్యము యేసయ్యకి ఇష్టకరంగా ఉంటే నా కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తాడు తండ్రికి. తపట కొట్ట. నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన దేవునికి, యేసు ప్రభుకి నచ్చితే యేసు ప్రభు నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. అలా చేస్తాడా లేదా? నువ్వు పనికి మాలి సిలువేయి అన్న కూడా ఆడ విజ్ఞాపన చేస్తాడు తండ్రికి. ఏమని? వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళెరుగుడు కనుక వీళ్ళని క్షమించమని. ఈ గనురాలైన సునేమి రాదు, బోధకుని ప్రేమించింది, బోధకుడికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. కానీ ఈ రోజు కూడా అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, ఎంత ఆస్తి ఉంది, ఈ ఆస్తి అంతా ఊరోళ్ళు నొక్కేస్తారేమో, నాకు సంతానం కావాలయ్యా, ప్రార్థన చెయ్యయ్యా అని అనదా? లేదండి. నా ప్రతి కదలిక నా దేవుడికి నచ్చితే నా అవసరము నా దేవుడు ఎరిగి తీరుస్తాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రేమిటి వర్లారా, ఆమె పిలిచింది, ఆతిథ్యాన్ని ఇచ్చింది. కానీ దేవుడు నీ జీవితంలో రుణస్థుడిగా ఉండేవాడు కాదు. ఒక మాట గుర్తుకొచ్చి, నేను ఎలాంటి దరిద్రుడి కనబడినా నేను ఒట్టిగా పంపించను. ఎందుకో తెలుసా? బీదలను కనికరించేవాడు, యెహోవాకి అప్పు ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుడికి నువ్వు చేసే ప్రతి కార్యము దేవుని సన్నిధిలో అప్పు ఇచ్చేవాడవై ఉంటావు. ఆయన మర్చిపోడు. నువ్వేదో నాకు 10,000 తీసుకున్నట్టు తెచ్చిపోతే బాగుంది, తొందరగా డబ్బు అడగకుండా అని అనుకుంటావేమో. మనం చాలామందికి ఉంది అలవాటు. ఒక 50,000 ఎవరిని ఇచ్చారనుకో, వీడు టపా కడితే బాగుండు, వడ్డీ అన్నయ్యకుండా పోతే అనుకుంటావేమో. కానీ నువ్వు మర్చిపోయినా నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితి కలిగిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి ఆలోచన కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. చేతులు జోడిస్తూ ఉన్నా. మరొక చిన్న మాట చెప్తున్నాను. ఒక రోజు ఒక ప్రాంతానికి దైవ సేవకుడు వెళ్ళాడు. దైవ సేవకుడు వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఒక సహోదరి పరిగెత్తుకుంటూ దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది. ఆమె అంటున్న మాట ఏంటి తెలుసా? బతుకుడా, నా భర్త బతుకున్నప్పుడు మీతో కలిసి ఎంతో పరిచయం చేశాడు. నా భర్త చనిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చారు, నా 2 కుమారులు తీసుకువెళ్తున్నారు బోధకుడా అని అంటే, బోధకుడు అన్నాడు, అమ్మా నా వలన నీకేం కావాలి? నా వలన నీకేం కావాలి? బోధకుడు కానుకల్లో కానీ దశంభాగాలు కానీ మిగిలిన డబ్బులు బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళకి అప్పు కట్టేసి నా కొడుకులు నిర్మించుకుంటాను అనదా? ఏ స్థితి కలిగి ఉన్నావు? నువ్వు చేసే ప్రతి కార్యము దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ ముంచింది బోధకుడా, ఏం డబ్బులు లేవు నీకాడ? ఉంటే కాస్త ఇచ్చి వాళ్ళకి ఇచ్చేస్తానా? కొరవ ఏదైనా ఉంటే 4 రోజులు అడ్జస్ట్ చేయి. ఈ మీద ఆయనకి ఇచ్చినట్టు 4 రోజులు అడ్జస్ట్ చేయి, కొరవ ఇచ్చేస్తాను, పిల్లకాయ నేర్పించుకుంటాను అని అన్నది. అడిగిందా? లేదండి. అమ్మా నా వల్ల నీకేం కావాలి? నీ దగ్గర ఏముంది? నీ ఇంట్లో ఏముందంటే, బోధకుడా నా ఇంట్లో నూనె కుండ ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏముందట? ఈరోజు నీ ఇంట్లో ఏముంది నీ ఇంట్లో? అవంటుంది, నా ఇంట్లో నూనె కుండ ఉంది. అంటే అర్థం ఏంటి తెలుసా? నా హృదయం నిండా విశ్వాసముతో నీ దగ్గరకు వచ్చాను బోధకుడా. బోధకుడి దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? డబ్బులు ఇచ్చేవాడు కాదు, డబ్బులు లేనోడు బోధకుడు, డబ్బులు ఉండవు బోధకుడి దగ్గర. దేని కొరకు వచ్చినట్టు? ఈమె అంటే నువ్వు చెప్పే ప్రతి మాట నా జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని స్తోత్రం. తప్పడకూడదు. ఆ మంటున్న మాట్లాడి తెలుసా? నా వల్ల నీకేం కావాలి?
ఏం కోరుకున్నా దగ్గరకు వచ్చావంటే బతుకుడు నీ దగ్గరికి డబ్బు ఉందను ఇంకొకటి ఉందని నేను రాలేదు, కానీ నీ నోటి మాట చాలు నా బ్రతుకును మారుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. నీ నోటి మాట నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చబడుతూ ఉంది అని దైవ సేవకుడితో మాట్లాడుతూ ఉందట. ఏదో ఆశించి నేను రాలేదు, నేను ఆశించి రాలేదు, కానీ నీ మాట చాలు నా జీవితంలో. దేవుని స్తోత్రం. ఆమేన్. అందుకు నాకు భక్తుడు రాశాడు కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఏం చాలట? నీ మాట చాలు బోధకుడా. నీ మాట సెలవిస్తే అప్పులు తొలగించబడతాయి, అప్పులు వాడు తీసుకెళ్ళిపడుతున్న నా బిడ్డలు విడిపించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని దగ్గర ఏం కోరుకుంటున్నావో నాకు తెలియదు, చేతులు జోడిస్తున్నా. నువ్వు తీసుకున్న ప్రతి నిర్ణయం యథార్థమైనదిగా ఉండాలి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తామంటే నాకే కన్నీళ్ళు పడతాయి. ప్రభా ఏమన్యాయం చేశాం ప్రభా, నా బిడ్డకెట్టు వచ్చేసింది, నా కొడుకెట్టు వచ్చేసింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నీ బ్రతుకులో మార్పు చూడడానికి నీ బిడ్డల మీద నొక్కాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డలు నొక్కినా కూడా కొంతమంది మందిరంలోకి రావడానికి ఇష్టపడరు. ఒక ఆమెకు ఫోన్ చేశా, నోరు మూసుకొని తీసుకొని రా. నిన్న ఉదయం ఇదే టైంలో బిడ్డగా బాగలేకపోయినా కొంపలోంచి బయటికి రారు. యేసయ్య వచ్చేసో బాధకుడు వచ్చేసే ప్రార్థన చేసుకోవాలా? నీ తప్పని బట్టి నా దేవుడు నీ చేతుల కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడే లేచింది అందుకని రాలా. ఏం డైలాగులు ఇవి? దైవ సేవకుడు చెప్పే డైలాగులు, పనికి మాట. ప్రేమిటి వల్లరా బోధకుడా, నా ఇంట్లో నూనె కొండ ఉంది, ఉందా ఇంట్లో? కొంతమందికి ఫోన్లు చేస్తా, ఇప్పుడే వస్తా అంటారు, మరుసటి రోజు వస్తాడు. దైవ సేవకుడు అంటే నీ ఇంట్లో పాలేరోడు కాదు, ప్రభు వాడుకునే పాత్ర. దేవుని స్తోత్రం. ప్రభు వాడుకునే పాత్రతో మాట్లాడుతున్నావు, జాగ్రత్త. పాత్ర బొల్లిస్తే ఏమైంది తెలుసా? ఏమైంది? ప్రకటనలో ఉంది. ఆ పాత్రను బొల్లించగా ఏమైందటమ్మా? ప్రపంచంలో ఉన్న సగము నదులన్నీ ఏమైపోయినాయట? ప్రతి జీవరాశి కూడా చనిపోయిందంట. ఆ ఉగ్రత వస్తుందంట ఈ పాత్రకి. ఆ ఉగ్రత రానికుండా ఉండడానికి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. దేవుని స్తోత్రం. దైవ సేవకుడికి ఉగ్రత వచ్చింది. ఎక్కడ? సారీపోతులో. నా మాట ప్రకారము గాక 3.5 సంవత్సరం వర్షం కానీ మంచు కానీ పడదు అన్నాడు. దేవుడు చెప్పమన్నాడా? దేవుడు ఏమని చెప్పమన్నాడా? కోపం వచ్చింది దైవ సేవకుడికి. ప్రభు వీళ్ళు మాట్లాడడం లేదు అన్నాడు. రేయ్ నా కుమారుడా, నీ నోటికి ఏమి వస్తుంది పలుకు అన్నాడు. నా నోటికి ఇదే వస్తుందన్నాడు. పడుకో అన్నాడు. 3.5 సంవత్సరం వర్షం కానీ మంచు కానీ పడదు అన్నాడు. ఆకాశతములు మూసేశాడు తన కుమారుడు ఉగ్రతను బట్టి. కుమారుడికి ఉగ్రత వస్తేనే ఆకాశతములు మూస్తే యేసయ్యకి ఉగ్రత వస్తే మన బతుకులు ఎలాగుంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. ఆమేన్. కాబట్టి ప్రియదేవుని బిడ్డ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తల వచ్చి కళ్ళు ముద్దామా, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికర స్వరూపుడ పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో మేలు కొరకే మాట్లాడారని ప్రభా మేము ఆశిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. అవునయ్యా, మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఆ విజ్ఞాపన వినక 10 మంది మా కొరకు ప్రార్థించే వాళ్ళు కావాలని ప్రయాసపడి ఆ 10 మందిని నీ కొరకు ఏర్పాటు చేయబడితే మా సాక్ష్యాన్ని నిలబెట్టుకొని ప్రతి ఆశీర్వాదానికి అర్హులంగా మార్చబడతామని మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి ఆ యోగ్యత మాకు కలుగు చేయండి, ఆ స్థితిని మాకు కలుగు చేయమని అయ్యా మీ పాదాలు పట్టుకుని గోచారుకుంటూ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా మీరు కదిలించి ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి వాళ్ళ జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చబడి మీకు సన్నిహితులై మీకు ఇష్టలై ప్రభా ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించి కృప దయచేయమని మీ కొరకు చేసిన ప్రతి కార్యము కూడా దైవ సేవకుడు చేసిన ప్రతి కార్యము కూడా వాళ్ళ మనసును ముంచుకొనక మీరే జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాళ్ళ యొక్క మనస్తత్వాలు మార్చమని కోరుచు ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఉన్న ప్రతి తలంపును జరిగించమని, ఎవరు ఏ వ్యాధితో ఉన్నారు, ఎలాంటి సమస్యల్లో ఉన్నారు ప్రభువా ఫోన్ల ద్వారా ఎంతమందికి ప్రార్థించమని కోరుతున్నారు. వాళ్ళ జీవితంలో యేసు నామములో గొప్ప కార్యము జరుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. అయ్యా
నీ బిడ్డల యొక్క రోగ శాపం నుంచి విడిపించడానికి సమర్థుడవని ప్రభా, మీ పాదాల దగ్గర కూర్చుని భోజాడుతున్న నా జీవితాన్ని ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా విజ్ఞాపనకు చెవి ఎక్కి ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో అట్టి వారిని ఇప్పుడే ముట్టి స్వస్థత కలుగు చేసి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామాలు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ ఈ యొక్క యేసు కృపా స్వరం ఈ టీవీ ప్రేక్షకులకును ఆయన కృపతోడుగా ఉంచి ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే ఈ నంబర్లకు ఫోన్ చేసి ప్రార్థించుకోవాలని మనం చేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని దర్శించి దీవించునుగాక.